మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఈ ఉదయకాలంలో వాగ్దానం చూస్తున్న వారులారా, నాకు ఏ మేలు కలగలేదు, ఎన్ని దినములున్నా ఎన్ని రోజులు ప్రార్థించినా నాకు ఏ మేలు కలుగుతలేదు అని నువ్వు ఆలోచిస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే మరి నీకు మేలు కలుగకుండుగా ఉండుటకు ఏంటంటే నీ పాపములే కారణము. కాబట్టి నీకు ఏ పాపము అడ్డుగా ఉన్నదో ఆ పాపం తొలగించుకున్నట్లయితే దేవుడు నీకు మేలు చేసి నేను దీవిస్తాడు. ఇట్టి కృప దేవుడు మా అందరూ దయచేయనుగాక. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, యేసయ్యా నీకు వందనములు. అయా మరి నా తండ్రి, మీకు మేలు కలుగకుండా ఉండుటకు మీ పాపములే కారణమన్నావు ప్రభా. ఎవరి పాపములు దేవా అడ్డుగా వచ్చుచున్నావో దేవా, ఆ పాపములు దేవా అయా మీరు అడ్డు తొలగించి ప్రభా, మీరు క్షమించి తొలగించి దేవా అయా ప్రతి మనిషికి యేసయ్యా ఈ ఉదయ కాలంలో వాగ్దానం చూస్తున్న వారందరికీ దేవా మేలు కలుగ చేసి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.